కామారెడ్డి పట్టణ ప్రజలకు ముఖ్యంగా కామారెడ్డిలోనే హిందూ శ్మశాన వాటికైన మన నిజాం సాగర్ మన హైవే రోడ్లో గల హిందూ శ్మశాన వాటికలకు ఈరోజు భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్లం అందరము మేము చూడడానికి రావడం జరిగింది. గత పాలక వర్గంలో సుమారు ₹1 కోటి పైన మేము నిధులు కేటాయించడం జరిగింది మున్సిపల్లో కొట్లాడి. కానీ మరి కాంట్రాక్టర్ల మరి అధికారుల ఎవరి తప్పిదం వలన ఇక్కడ కనీస అవసరాలకు నోచుకోలేని దుస్థితిలో ఈరోజు వైకుంఠధామం ఉంది. అంటే ఇప్పుడు ఎవరైనా కానీ ప్రతి దగ్గర ఏ ఊర్లో అయినా కూడా మినిమం అంటే మౌలిక సదుపాయాలు మినిమం నీళ్లు కానీ ఇక్కడ ఉన్న లైట్లు కానీ ఏవి కూడా ఇక్కడ లేని పరిస్థితి దుస్థితిలో కామారెడ్డి వైకుంఠధామం ఉంది. ఇది ప్రజలందరికీ తెలిసిన విషయమే. మీరందరూ గమనించాలి. పోయిన పాలక వర్గంలో 50 లక్షలు ఒకసారి 50 లక్షలు ఒకసారి ₹1 కోటి నిధులు పాలక వర్గం నుండి మేమందరం కొట్లాడి దీన్ని కేటాయించడం జరిగింది. మరి కాంట్రాక్టర్లు ఆ ₹1 కోటి నిధులు ఏం చేసిర్రు? మరి ఫైనల్ బిల్ ఎట్లా ఇచ్చిర్రు? మరి అధికారుల చేతివాటం జరిగిందా? కమిషనర్ గారు చేతివాటం జరిగిందా? మరి ఒకసారి కలెక్టర్ గారు కంపల్సరీ దీన్ని విజిట్ చేయాలా? ఎవరైతే ఈ అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళపై చర్య తీసుకోవాలా అని మేము కామారెడ్డి భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్లం అందరము డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే కలెక్టర్ గారు ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా ఏదైతే మీరు ప్రజాపాలనని 99 రోజుల కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందో ఏవో చేస్తామని అరచేతిలో వైకుంఠం చూపెట్టడం కాదు. మన కామారెడ్డిలో ముఖ్యంగా ప్రతి ఒక్కరికి అవసరం ఉన్న ఈ వైకుంఠధామంలో కనీస అవసరాలు అయితే మీరు చేయించండి. మీరు కనీస అవసరాలు చేయించిన తర్వాత పట్టణ ప్రగతి మీరు ఏవైతే డెవలప్మెంట్ గురించి మీరు ప్రగల్భాలకు పోయి నిధులు దుర్వినియోగం చేస్తున్నారో అవన్నీ ఆలోచించండి. దయచేసి భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్ల పక్షాన మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రజాపాలన ఏదైతే కార్యక్రమం ఉందో మౌలిక సదుపాయాల గురించి మినిమం ప్రైమరీ థింగ్స్ అయితే క్లియర్ చేయండి. శ్మశాన వాటిక కంపల్సరీ విజిట్ చేయాలి. కమిషనర్ గారు, కలెక్టర్ గారు, సంబంధిత అధికారులందరూ కూడా దీన్ని విజిట్ చేసి త్వరలో దీన్ని బాగుపరచాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈరోజు 8వ వార్డులో గల కామారెడ్డి పట్టణానికి చెందిన ముఖ్యమైన పెద్దదైన వైకుంఠధామాన్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ ఈ పరిస్థితులను చూస్తే ఇది అసలు దీన్ని ఏమందామో, ఈ అధికారులను ఏమందామో, ఇంతకుముందు పాలించిన పాలకవర్గాన్ని ఏమందామో అసలు అర్థం కావట్లేదు. ఇందులో ₹1 కోట్ల వేచిచ్చినామని చెప్పారు, దీనికి ఖర్చు పెట్టినామని చెప్పారు. కానీ లాస్ట్కు దీంట్లో కూడా అక్రమాలకు అవినీతికి తెరలేపి అధికారులు ప్లస్ ప్రజాప్రతినిధులు కాంట్రాక్టర్లు అయి ఈ అధికారులు వాళ్లకు వెన్నంటి ఉండి ఎంత పెద్ద అవినీతి చేసిండ్రంటే ఇందులో ఒక ₹5-6 కోట్ల ఖర్చులు కావచ్చు. నాకు తెలిసి ఇప్పుడు ఆర్టీఐలో అడగడం జరుగుతుంది దీని గురించి. ఇక్కడ మొత్తం దీన్ని లాస్ట్కు ఇది పట్టణం కాదు, ఎక్కడో నిజానికి ఈ కామారెడ్డి శ్మశానంలో ఉన్నది. ఇప్పుడు మొత్తానికి పట్టణంలో చూస్తేనేమో అక్కడ మురికి, ఇక్కడ కనీసం ఇక్కడ లాస్ట్ ఆఖరి గడియలన్న కరెక్ట్ ఉంటుందేమో అంటే ఇక్కడ కూడా చెత్త చెదారము మురికితోని కనీసం నీటి వసతి లేకుండా, విద్యుత్ వసతి లేకుండా వీళ్ళు దీన్ని ఇట్లా వదిలిపెట్టడం. కమిషనర్ గారు, కలెక్టర్ గారు కూడా దీన్ని ఒక్కసారి వచ్చి చూసి నువ్వు పరిపాలించే ఈ కామారెడ్డి పట్టణం ఎట్లా ఉందో ఒక్కసారి చూడు. ఫస్ట్ 99 రోజుల పట్టణ ప్రణాళిక ఇవన్నీ తిరుగుతున్నావు కానీ ఒక్కసారి శ్మశాన వాటికి వచ్చి చూడండి కలెక్టర్ గారు. ఎలాంటి దుస్థితులు ఉందో, ఎలాంటి పరిస్థితుల్లో ఇక్కడ వదిలిపెట్టి పోయినరో మీ అధికారులు ఒక్కసారి చూడాలి. ఇదాన్ని చూసి కలెక్టర్ గారు అప్పుడు ఇంకో పనికి వెళ్ళాలి అని మా కౌన్సిలర్ తరఫున కోరుతున్నాను. కరెంటు లేదు, నీళ్లు లేవు, ఏం లేవు. ఇక మీరు దయచేసి రూములు కట్టియ్యండి, మాకు నీళ్ళ సలవదు, కరెంట్ మాకు మంచిగా చేపియ్యండి. మాకు రాత్రి అయితే బుగులు అవుతుంది. మాది వరద వచ్చిందా, వరద వచ్చినప్పుడు మొత్తము స్తంభాలన్నీ ఇరిగిపోయినాయి. ఇరిగిపోయినప్పుడు మరి కనీసం పెట్టేయాలన్నా పెట్టేయాలి కదా.